నమస్తే వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్ట్ బావర్చి ముందు యువకులు వీరంగం సృష్టించారు. తన బైక్ అడ్డంగా ఉన్న బైకును తీయమన్నందుకు వ్యక్తిపై కత్తితో దాడి చేశారు యువకులు. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సదరు ఎయిర్పోర్ట్ బావర్చి ముందు గతంలో అనేక సంఘటనలు చేసుకున్నాయని స్థానికులు ఆరోపణలు చేశారు. ఈ రోజు 7 గంటల సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు యాక్టివా పైన బండి మీద ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ బావాచి ఆపోజిట్ ఫ్లైఓవర్ కింద మార్కెట్ వైపు అంటే ఈ మీడియన్ మీద వెళ్తుంటే అదే టైంలో ఒక స్ప్లెండర్ అతను వాళ్ళకి ఆపోజిట్గా రావడంతో ఇద్దరి మధ్యలో ఆర్గ్యూ జరిగింది. ఆ స్ప్లెండర్ అతను వీళ్ళ ముగ్గురికి ఆర్గ్యూ జరిగి వీళ్ళు ఏం చేసి ఆర్గ్యూ చేసుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. అదే క్రమంలో అక్కడనే ఎయిర్పోర్ట్ బావాచి దగ్గర కొంతమంది జమ అయి ఉండి వాళ్ళందరూ కలిసి వీళ్ళు నడిపేయడానికి వచ్చారు. అదే క్రమంలో ఈ సురేష్ అనే వ్యక్తి తర్వాత ఇంకో నాయక్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు నడిపేయడానికి పోయారు. ఆ నడిపేయడానికి క్రమంలో వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ ఆయన తరపున వచ్చారని దాని విషయంలో ఇమ్మీడియట్గా అతను ఏదో కత్తి తీసుకొని కానీ రాడ్ తీసుకొని కానీ కొట్టిండని చెప్తున్నాడు. అతనికి తలకు ఇంజురీ అయింది, ఒక అతనికి తలకు ఇంజురీ అయింది, ఇంకో నాయకు కొద్దిగా ఇక్కడ చీక్ దగ్గర కొంచెం లైట్గా ఇంజురీ అయింది. ఇది వేరే ఇష్యూస్ ఏం లేదు, ఇదంతా ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఈ సురేష్ అనే వ్యక్తి లోకల్ కాబట్టి ఆయన సంబంధికులు అందరూ దగ్గర ఒక 50 నుంచి 100 మంది వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఇట్లా జరిగిందని తర్వాత వీళ్ళందరికీ కూడా జరిగిన విషయం అన్ని వివరించడం, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేదు. ఇందులో ఒక వ్యక్తిని మేము అదుపులోకి తీసుకున్నాం, ఆల్రెడీ మా కస్టడీలో ఉన్నాడు. ఇది వెరిఫై చేస్తున్నాము, దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసినాము. ఇది కేసు దర్యాప్తులో ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు సురేష్ పరిస్థితి ఎట్లా సార్? ఆయన అవుట్ ఆఫ్ డేంజర్, ప్రజెంట్ ఆ స్టిచ్చెస్ వేస్తున్నారు. మేము కూడా ఒకసారి వెరిఫై చేస్తాం.